మల్కాజ్గిరి విషయానికి వద్దాం. దేశంలోని అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరిలో కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు, అండ్ బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. సో ఇక్కడ ఫైట్ వెరీ క్లియర్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కనిపిస్తుంది. బీజేపీ నుంచి ఈటల పోటీలో ఉన్నారు. 31,50,313 మంది ఉన్నారు ఇక్కడ. టాప్ హైయెస్ట్ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. సో అర్బన్ ఓట్ బ్యాంక్ ఇక్కడ చాలా కీలకం. 92% అర్బన్ ఓటర్సే ఉన్నారు. 92% జస్ట్ రూరల్ మండలాలు ఉన్నట్టు, ఎందుకంటే ఇదంతా హైదరాబాద్ కిందికే వస్తుంది కాబట్టి. మేడ్చల్లో ఇటు మనం గజ్వేల్ సైడ్ పోతుంటే ఒక 2-3 ఊర్లు వస్తాయి. ఇక్కడ నియోజకవర్గాలు మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బులాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, లాల్ బహదూర్ నగర్ అంటే ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్. సో ఇక్కడ కూడా బై ఎలక్షన్ నడుస్తా ఉన్నది. సో ఇది కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ముస్లిమ్స్ ఇక్కడ 9% ఉన్నారు. సో ఇది కన్సాలిడేట్ కాంగ్రెస్ కి అవుతుందా లేదా అన్నది మనం చూడాలి. ఎస్సీలు 9% ఉన్నారు. సో ఓవరాల్ గా అయితే ఇక్కడ యూత్ ఓటర్స్, మహిళలు అండ్ నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువగా ఉంటారు. సెటిలర్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కూడా ఇది. ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తే ఓటింగ్ కూడా తక్కువైంది అంటున్నాం. మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్ వీళ్ళంతా సెటిలర్స్, వీళ్ళు ఏపీ కోట్ వేయడానికి వెళ్ళారు. సో మనకు 2019లో కూడా సేమ్ ఇలాగే జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్ ముందు జరిగి పార్లమెంట్ ఎలక్షన్ నెక్స్ట్ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్ నెక్స్ట్ వచ్చినప్పుడు ఏపీలో కూడా ఎన్నిక జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే ఎలక్షన్స్ కు జగన్ ఫస్ట్ టైం గెలిచింది. సో ఇక్కడ మనం ఓట్ బ్యాంక్ చూసుకుంటే 29% కాంగ్రెస్ 29% ఉంది. 2023 అసెంబ్లీ మొన్నటి అసెంబ్లీలో 29% ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ కి. బీజేపీ 19%, బీఆర్ఎస్ 47%. సో తక్కువేం పడలేదు, వాళ్ళకు కూడా గట్టిగానే పడలేదు. మీరు 2018లో సేమ్ ఈ ప్యాటర్న్ ఓట్ బ్యాంక్ చూసుకుంటే 8% ఉన్న బీజేపీకి 20% వచ్చింది. సో క్యాండిడేట్ 2018 అసెంబ్లీని 19 లోక్సభని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీని ఈ పార్లమెంట్ తో మనం కంపేర్ చేస్తాం. ఇప్పుడు 19 ఇది పెరిగే తగ్గడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే బలమైన క్యాండిడేట్ ఈటల రాజేందర్, అండ్ వీళ్ళకి నెగిటివ్ నాన్ లోకల్. వీళ్ళు అక్కడ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకుంటున్న చేవేళ్లలో వర్క్ చేసి అనుకోకుండా రంజిత్ రెడ్డి రావడం వల్ల ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళకు ఉన్న పట్టు కన్నా ఈటల రాజేందర్ కి ఇక్కడ పట్టు ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏదైతే అయినా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రకారం బీఆర్ఎస్ బీజేపీ ఓట్ షిఫ్ట్ అవుతుంది. ఓపెన్ గా చెప్తుర్రు. ఈయన బీఆర్ఎస్ నుంచి వచ్చినోడు, అండ్ ఈయన అమిత్ షాకు దగ్గర, మోడీకి దగ్గర, సీఎం లెవెల్ అనే అయితే కేంద్ర మంత్రి కావచ్చు. అండ్ ఇంకా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అర్బన్ ఏరియా. సో జైనింగ్స్ పరంగా చూసుకుంటే బీజేపీ జైనింగ్ కాలేదు. అండ్ ఆర్థికంగా డబ్బులు పెట్టే మిగతా విషయాలలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బాగా డబ్బులు పెడుతుంది. క్యాండిడేట్ కూడా వీళ్ళు ఫైనాన్షియల్ గా ఎంత వర్కౌట్ చేయనో అంత చేస్తున్నారు. జైనింగ్స్ కూడా బాగా చేసుకున్నారు. ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ ఈటల రాజేందర్ గారికి ఏంటంటే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఈ క్యాండిడేట్ చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వచ్చింది. శ్రీ గణేష్ అనే బీజేపీ నుంచి కంటెస్ట్ చేసిండు. ఆయన సెకండ్ ప్లేస్ సెక్యూర్ చేసుకున్నాడు లాస్ట్ టైం ఈమె మీద. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. జస్ట్ 17,000 తో ఓడిపోయిండు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చి జాయిన్ అయ్యాడు. సో ఇప్పుడు కంటోన్మెంట్ లోనైతే 100% కాంగ్రెస్ శ్రీ గణేష్ గెలుస్తున్నాడు. సో అది నాకు మైనసే. సో మిగిలిన నియోజకవర్గాలు చూసుకుంటే మేడ్చల్ కూడా కాంగ్రెస్ లీడ్ ఇస్తామని చెప్తున్నారు. అక్కడ ఉన్న లోకల్ లీడర్లు మల్లారెడ్డి కొంత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కర్ణాటక దాకా పోయి ఆయన కొంత సైలెంట్ మెయింటైన్ చేసి, అండ్ దట్టు మొన్న ఒక మీటింగ్ లో ఈటలన్న నువ్వే గెలుస్తున్నావు అని కూడా గెలుస్తున్నాడు. సో అది ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఇంతకు ముందు సిట్టింగ్ ఎంపీ, ఆయన ఇక్కడ ఎంపీగా ఉన్నాడు. సో ఈయనకు ప్రతి ఏరియాలో ఏం జరుగుతుంది, ఏడ ఎవరు లీడర్ అనేది తెలుసు. సో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కూడా పనిచేస్తున్న వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితులు, సీఎం కు సన్నిహితులు ఈ పార్లమెంట్ ను మానిటర్ చేస్తున్నారు. అందుకే ఈటల ఈ సీటు గెలవద్దు అనేది టార్గెట్ పెట్టుకొని సీఎం పనిచేస్తున్నాడు. కానీ అంశాలు ఇక్కడ ఈయనకు కలిసి వస్తున్న అంశాలు ఏంటంటే కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పలు బీజేపీ లీడ్ ఇస్తుంది, ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ లీడ్ ఇస్తుంది, కంటోన్మెంట్ కాంగ్రెస్ లీడ్ ఉంది, మేడ్చల్ కాంగ్రెస్ లీడ్ ఉంది. సో ఓవరాల్ గా ప్యాటర్న్ ఒకవేళ ఈయనకు ఉన్న 2 నెగిటివ్ అంశాలు, కంటోన్మెంట్ శ్రీ గణేష్ రావడము, ఇంకా కొంతమంది లీడర్లు కూడా కింద జాయిన్ అవ్వడము, ఏది మన కాంగ్రెస్ పార్టీలో బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడము, అండ్ 3వ అంశం వచ్చేసి ఈ రోజు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వల్ల సెటిలర్స్ ఎక్కువ మంది ఏపీ ఓవడము, ఈ ఈటల రాజేందర్ కు కలిసి రాని అంశాలు. సో లేకుంటే ఇది 1 సైడెడ్ గా ఈటల రాజేందర్ గెలవాల్సిన ఎలక్షన్, ఇది 1 సైడెడ్ గా బీజేపీ గెలవాల్సిన ఎలక్షన్. ఓటు బ్యాంక్ పరంగా చూస్తే కూడా మంచి ఓట్ బ్యాంక్ వచ్చింది, 19%. జస్ట్ 8% ఉన్నది 20% అయింది. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 150% హైక్ అయింది. సో ఈ 20% 150% వేరే 50% వరకు సెక్యూర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దీని వల్ల ఏమన్నా తగ్గుతుండొచ్చు. ఎడ్జ్ మాత్రం బీజేపీకి. మనం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లో వేసుకోవచ్చు, లైక్ భువనగిరి లాగా. ఉంటదా నాకు అదే డౌట్. అంటే ఇప్పుడు ఈయనకు మనం అందరూ ఎవరు ఊహించని అంశాలు ఏంటంటే, మీరు చూడండి ఈయనకు లీడర్షిప్ లేకుండా పోయింది. మంచి లీడర్లు పూర్ణ శ్రీశైలం గౌడ్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న శ్రీ గణేష్, పూర్ణ శ్రీశైలం గౌడ్, కుత్బుల్లాపూర్,
శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి కాదు సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి చేయనండి మనకు ఆయనకు వేజెస్ చైర్మన్ మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి పోయింది కదా మల్కాజ్గిరి మైనంపల్లిని తీసుకొచ్చినప్పుడు ఆయన బొంతు రామ్మోహన్ కూడా మంచి ఎఫెక్ట్ చూపెట్టాడు ఎలక్షన్ మీద బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిండు సుధీర్ రెడ్డి ఇది ఎక్స్ఎమ్మెల్యే సో ఈ మంచి మంచి లీడర్షిప్ వచ్చి అండ్ కాంగ్రెస్ పార్టీలో ఒకటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే నాన్ లోకల్ క్యాండిడేట్ నాన్ లోకల్ దట్టు ఇక అసలు యాక్చువల్ ఆమె చేవెళ్ళి ఇచ్చుంటే ఆమెకి ఈక్వేషన్ వేరే ఉంటుంది ఈజీగా ఉంటుంది ఆయన ఎవరైతే చేవెళ్ళ క్యాండిడేట్ రంజిత్ రెడ్డి ఈయన పార్ట్నర్స్ అన్నది ఉంది కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ కోసం అటు ఇటు చేసిరా లేకుంటే సర్వేలు చేస్తే కొత్త క్యాండిడేట్ ని తీసుకొస్తాడు గెలుస్తారనేది ఏమన్నా ఈ మల్కాజ్గిరిలో ఉండే కొంత ఖమ్మం వాళ్ళకి ఇవ్వాలనేది కూడా ఉండే ఖమ్మం వాళ్ళకి ఇక్కడ ఇస్తాడు ఖమ్మంలో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఈజీ అవుతుండే రెడ్డిస్ కు సపోర్ట్ చేసేటోళ్ళు సో ఇక్కడ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కొంత టఫ్ అవుతుంటది ఎడ్జ్ అయితే బీజేపీకే ఉంటది మనం టఫ్ లో వేసుకుందామా యా ఈ రోజు ఓట్ బ్యాంక్ కనుక దాదాపు అంటున్నారు ఒక 8 నుంచి 10 లక్షల ఓట్ బ్యాంక్ మనం ఇక్కడ 30 లక్షల ఓట్ బ్యాంక్ ఉంది కదా 8 లక్షల మంది ఏపీకి వెళ్ళారని అంటున్నారు 8 లక్షల్లో 50% పడే ఓట్లలో బీజేపీ కూడా ఓట్లేదు ఓకే యా చూడాలి మరి ఇంట్రెస్టింగ్ రిజల్ట్